నిసా 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 నిసగరిసా నిసా సా సా నిసా 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 నిసగరిసా నిసా సా శంకరాభరణంతో స్నానం చేస్తా కీరవాణి రాగంతోనే కూరండేస్తా. అవునా, మరి అన్నం తింటూ వండుతావా? ఇలా మధ్యలో ఆపేస్తే నేను మామూలు సింగర్ అనుకున్నారా? మామూలుగా కూడా పాడరు, నేను బాత్రూమ్ సింగర్ ని. ప్రియా, అందుకే అన్నాను యాసిడ్ ని బాత్రూమ్ లో వేయాలి, బెడ్రూమ్ లో కాదు. అంటే దీని నోట్లోనే కదా. ఇంకెక్కువ మాట్లాడితే నేను మూసి నదులు ముంచి మరి చంపేస్తా. అబ్బా దేవుడా, ఆపండి బాబు మీ గోల, ముందెళ్ళి పని చూడండి. ఎందుకే ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావంటే, అది తప్పు చేసినా కూడా? ముందు నా మాట వినండి. సంగీతానికి ఉన్న పవర్ మామూలు అనుకుంటున్నారా? డిఎస్పి రాగంతో ఎంచక్క డాన్సులు వేసేయచ్చు, తమన్ రాగంతో ఎంచక్క తైతక్కలే ఆడేయచ్చు, అదే కోటి రాగంతో ఎంచక్క నిద్రపోవచ్చే. ఏంటి, ఇవి కూడా రాగాలేనా? ఏమనుకుంటున్నావు? సంగీతంకున్న పవర్ అలాంటిది. ఒక్క రాగం అందుకున్నాననుకో రోగం కుదిరిద్ది. ఆయన సంగీతానికి ఉన్న పవర్ ఏంటో తెలుసా? మనం పాడితే సాక్షాత్తు సంపూర్ణేష్ బాబుని కూడా మనం ఇంటికి రప్పించొచ్చే. ఆయన్ని పిలిచి మనమేం చేసుకుంటాంలే గాని, సంగీతంతో కూర వండేస్తా అన్నం వండేస్తా అన్నావుగా, ఆ పని ఏదో చూడు, వెళ్ళి వంట చేయపోమ్మా. సంగీతానికి ఉన్న పవర్ ఏంటో మీకు తెలియట్లేదు. మీకేం కావాలో లిస్ట్ చెప్పండి, క్షణాల్లో తెప్పించేస్తానే. పారు, క్షణాల్లో తెప్పించేస్తే సరిగ్గా ఉడకదేమోనే ఫుడ్. పోనీ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకో. ఆపండి, అన్నింటికి తొందరే మీకు. ఏదో అలా అంటేనన్నా కొంచెం ప్రెస్టేజ్ గా తీసుకొని కాస్త వంట బాగా వండుతుందని అలా అన్నానే తప్ప దీని మీద నమ్మకం లేకపోయినా నాకు సంగీతం మీద చాలా గౌరవం ఉంది. మహల్లారా, మనం వంట చేయాలంటే మనకు ఇంగ్రీడియంట్స్ కావాలి. అదే సంగీతం ద్వారా అనుకో లిస్ట్ ఆటోమేటిక్ గా రెడీమేడ్ గా ఉంటుంది. ఏంటి అంటే మా ఇద్దరికి పాచిపోయిన ఫుడ్ పెడతావా? వామ్మో, అయితే వద్దే, ఇంట్లోనే ఉండే, మాకేం వద్దు అలా పాచిపోయిన ఫుడ్. అయ్యో అలా కాదే, పూర్వంలో పాత సినిమా గుర్తుందా? విఠలాచారి మూవీలో రెడీమేడ్ గా ఫుడ్ రెడీ అవుతుంది గ్రాఫిక్స్ లో, అలా అన్నమాట. ఇప్పటికిప్పుడు గ్రాఫిక్స్ అంటే చాలా బడ్జెట్ ఉంటుందేమో కదే, అంత బడ్జెట్ మన దగ్గర లేదుగా. నేను మొన్న బ్యూటీ పార్లర్ కోసం దాచుకున్న ఒక 500 ఉన్నాయి. నా దగ్గర ఆ 2 ఖర్చులు పోను 200 ఉందే. అయ్య బాబోయ్, అంత డబ్బే ఎక్కువైపోద్దేమో. పర్లేదు లేవే, సంగీతం మన కోసం ఫుడ్ ఎవరికైనా ఇచ్చి పంపిస్తుంది కదా, వాడికి టిప్ గా ఇచ్చేసాయి. అవునే దేవుడా, మీరు కావాలని అంటున్నారో కామెడీగా అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదే. నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకండి, ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే ఓకే, నువ్వు కానీ. ఓకే, ఇంతకీ ఐటమ్స్ లిస్ట్ ఎలానే? నేను హోటల్లో వెయిటర్ నా లిస్ట్ తీసుకోవడానికి. ఎవరి మనసులో వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ అనుకోండి, టకటకా వచ్చేస్తాయి. ఇదేదో బాగుంది. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ చేసినట్టు మనసులో అనుకుంటే ఇంటికి వచ్చేస్తాయా? ఓకే, మరి అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీ కట్టాలా లేదంటే ఆన్లైన్ లో పే చేయాలా? ఎందుకు, క్యాష్ ఆన్ డెలివరీ కట్టేసాయి. ఏంటి, డబ్బులు కట్టాలా? నువ్వు ఇంకా సంగీతంతో రప్పిస్తానంటే అన్ని ఫ్రీ అనుకున్నా, డబ్బులు పే చేయాలా? అయితే అస్సలు వద్దు, మనమే వండుకుందాం, ఓకేనా? అసలే దేశం ఆర్థిక మాన్యంలో ఉంది. దేవుడా, వీళ్ళకి బాడీలు ఇచ్చావు గానీ కుసంత బ్రెయిన్ కూడా ఇవ్వయ్యా. ఇంతకీ ఎలా కట్టాలో చెప్పు. సంగీతం అంటే సంగీత రెస్టారెంట్ అనుకున్నారా బిల్లు కట్టడానికి? సంగీతమే. ఓ అయితే ఓకే, అయితే ఇప్పుడు మీరు మీ మనసులో ఏం కావాలో కోరుకోండి. కోరుకోమన్నది మనసులోనే, ఒలింపిక్ లో కాంపిటీషన్ లాగా ఏంటి అరవడం? అమ్మా, నాకు బాగా తెలుసు. హోటల్ కి వెళ్ళినప్పుడు ఎవరు ఫస్ట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళకే ఫస్ట్ సర్వ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే కదా? వామ్మో, ఏమో అనుకున్నాను కానీ మీలో చాలా ఉందే. మీ కర్మే, మిమ్మల్ని ఎవ్వడు బాగా చేయలేడు. సరే, ముందు నువ్వు కోరుకో. నేను కోరుకుంటా. అయిపోయింది, నువ్వు కోరుకో. ఇంకా ఇంతకీ ఏం కోరుకున్నావే? అమ్మా, ఆశ దోశ అప్పడం వడ అని చెప్తే అవి రావు కదా. సర్లేక నువ్వే చూడు. సర్లే కానీ నేను కోరుకుంటాను. కోరుకో. కోరేసుకున్నా. ఓకే, ఇక నువ్వు సంగీతం స్టార్ట్ చేసి. ఇంత సెల్ఫిష్ అంటే మీరు? ఫిష్ గురించి ఆర్డర్ చేయడం మర్చిపోయా, మళ్ళీ కోరుకోనా? నీ తలకే, అది మాట్లాడేది ఫిష్ గురించి కాదే, సెల్ఫిష్ గురించి. ఇప్పుడు ఏమైందంట? మీరిద్దరు కోరుకున్నారు, మళ్ళీ నేను కోరుకోవాలి కదనే. ఓ అదా, అయినా నీకేం కావాలో మాకేలా తెలుస్తుంది, నువ్వే సెలెక్ట్ చేసుకో. ఓకే, ఇప్పుడు నేను కోరుకోనా? మరి కోరుకో. కోరుకో. అయిపోయింది.
అయిపోయిందా? ఇక సంగీతం మొదలు స్టార్ట్ చేసేద్దామా? 1 2 3 సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి 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 సూపర్ మచ్చి. పారు పారు ఇంకా రావట్లేదేంటి ఫుడ్? మధ్యాహ్నం అనగా ఎప్పుడో లంచ్ కి స్టార్ట్ చేసావే నీ కచేరీ, ఇంకా సేపు అయితే డిన్నర్ టైం ఎలా ఉంది? ఎక్కడుంది ఫుడ్? మేబీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్టుంది. వస్తే నీకోసం ఇప్పుడు సీఎం కి కాల్ చేసి ఎస్కాట్ అరేంజ్ చేయాలా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి? ఎంతసేపు పడుతుంది ఇంకా? బాబా సరేలేవే, ముందు మీరు వెళ్ళి వంట చేయండి, నేనేమో కచేరీ చేస్తాను. కనీసం డిన్నర్ కి కాకపోయినా మార్నింగ్ కన్నా వచ్చేలా చూస్తానే. వస్తే అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నావా మేము? తెలిసిపోయిందా? ఒక్కసారి చేస్తే ఫన్ అనుకుని నవ్వుకుంటామే, మళ్ళీ మళ్ళీ చేసావు అనుకో గన్ తీసి కాల్ చేస్తాం. పద ముందు వంట చేయి. బాబోయ్, వంట కోసం నా ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? బాగా బుక్ అయ్యానని మాత్రం అర్థమవుతుంది. అర్థమైంది కదా, మూసుకొని నడు. చేయలేరా? ఇంకోసారి కచేరీ పెట్టుకోనా? వెళ్ళి వంట చేద్దరా, తప్పించుకోవడానికి వీలే లేదు. పద. క్లాసికల్ డాన్సర్స్ ఎక్కడో ఉన్నారంటున్నాను, ఇక్కడే ఉన్నారు మన రూమ్ లో. నాలోనే ఉన్నారు. నీలోనే కాదు, అక్కడ ప్రియ కూడా చేసి ఇలా అంటుంది. ముద్రలు కూడా తెలియదు అంటే ఓకే అంటే ఎలాగే నాకు తెలియదు, నేను చిన్న పిల్లని. నెక్స్ట్ సర్లే గానీ ఈ రోజు మొత్తానికి నువ్వే వంట చేసేది. ఏం చేయబోతున్నావు చెప్పు. పన్నీర్ తో ఒక వెరైటీ. పన్నీర్ తో ఒక వెరైటీ ఏంటి? పేరు ఎక్కడ వినలేదే నేను, అందుకే చెప్పాను నువ్వు వినాలని చెప్పేసి. సో పన్నీర్ తో మామూలుగా నువ్వు ఏం తింటావు? పన్నీర్ టిక్కా. నువ్వు పన్నీర్ టిక్కా తిన్నావు కదా? తిన్నాను. సో పన్నీర్ లో కొద్దిగా పుదీనాకు కలిపేస్తే అది ఏమైపోతుంది? పుదీనా పన్నీర్. పుదీనా పన్నీర్ టిక్కా. టిక్కా. సో అదేంటది? ఒకసారి అందరు చెప్పండి. పుదీనా పన్నీర్ టిక్కా. యా, పుదీనా పన్నీర్ టిక్కా. అరే ఓ సాంబా, చలో బౌల్ తీసుకురా. ఒక్కొక్క ప్రాసెస్ చెప్తా, నీకు కూడా ఒక్కొక్క ప్రాసెస్ చెప్తా. టక్కా టక్కా చేసేయాలి, టక్క టక్కా తినేసేయాలి, ఇంకా కిచెన్ లో దుకాణం బంద్ చేసేసేయాలి. మనం చేసేది ఒక్కటే, ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళే హడావిడి చేస్తారు. అవును, సింగిల్ గా రాదమ్మా, ఎప్పుడు పనులు ఎప్పుడు గుంపులుగానే వస్తాయి. అందుకే మీరు గుంపులుగా వచ్చారు, నేను సింగిల్ గా వచ్చా. వీళ్ళకి బౌల్ తీసుకురా. ఏ బౌల్ కావాలి? మనం మ్యారినేట్ చేసుకోవాలి యాక్చువల్లీ టెల్లింగ్. సో బౌల్ ఆలోచించుకొని ఏదో ఒకటి తీసుకొచ్చేసి నువ్వు అది తీసేసుకో. మిక్సీ జార్ తీసుకో. ఇద్దరు పని చేస్తా ఉండాలి. నువ్వేం చేస్తావు? నేను ఆర్డర్ చేస్తా. ఆర్డర్ చేయడంలో అమ్మగారు చాలా బిజీ. మీరు నా ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఆ తర్వాత ఈ పుదీనా మొత్తం మనం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకోవాలి. సో ఇది చేయడం వచ్చా నీకు? అసలు వచ్చినా రాకపోయినా ఫ్లో లో కంటిన్యూ అయిపోను. మొత్తం వేసేయాలా? మొత్తం వేసేసి. ఇదే ఎందుకు అంత ఫాస్ట్ గా చెప్తావు? స్లోగా చెప్పు. నోట్ చేసుకున్నావు కదా, అలాగే నోట్ చేసుకున్నావు కదా వచ్చింది. నోట్ కాదు, నేను మంచి ప్రిపరేషన్ తో వచ్చాను. ఏంటో యూట్యూబ్ లో చూస్తుంది అనుకున్నా. 1 by 1 ప్రాసెస్. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ముందు గ్రీన్ చట్నీ కానీ సాల్ట్ ఎంత వేయాలి? కొద్దిగా టేస్ట్ కి తగ్గట్టే. చాలా దీనికి బీపీ అసలు ఎక్కువైంది కొంచెం. ఇది ఆ తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఓకే మేడం. చాలా ఇక్కడ ఇచ్చేసి ఇయ్యమ్మా. వెయ్యాలా? అలానే తినేస్తావా? ఓకే వెయ్యి. అయితే నువ్వు వెయ్యాలని చెప్పలేదు కదా. ఇదేంటి ప్రేమ ఎక్కువైపోతే నీకు ముద్దు పెట్టేస్తాను. ఇంకా ఇన్ని రోజులు నేను చెప్తున్నావే బాబు మాట. ఎప్పుడు చేయట్లేదని ఫీల్ అవుతున్నావా? చేస్తుందిలే. ఇది అయిపోయేసరికి నాకు సిగ్గా లాంటిది. ఆల్రెడీ చెప్పాను నేను ఆ టైప్ కాదని చెప్పాను. పుదీనా ఆకులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి ఒక 3 వేసుకుందామా? ఓకే. దీన్ని పొడుగ్గా ఉన్నాయా? కట్ చేయనా? అలా తుంచేసి నువ్వు స్పూన్ కింద పెట్టి మంచిగా. అందుకే నైఫ్ వాడాలి అంటారు పెద్దలు. ఇది ఎందుకు? చేతిలో ఏదో ఒకటి పట్టుకోవాలి. కిచెన్ లో చేతిలో ఏదో ఒకటి ఉండాలి. అమ్మకి
ఎప్పుడు నువ్వంటే ఫుల్ జోష్ లో ఉన్నావు, నాకు వెనక కూర ఏమో అందిస్తున్నావు. వద్దులే, నీ చేతిలో ఎందుకు స్పూన్ ఇక్కడ పెడతా. చాలా వద్దు, ఇంకా ఉంది, ఒక్క నిమిషం ఆగు. ఉప్పు వేసేసుకున్నాం, అది వేసేసుకున్నాం. వాటర్ కి బదులు కర్డ్ వేసుకోవాలి. లేదమ్మా, పన్నీర్ వేసుకోవాలి. నన్ను నెయ్యి అందులో. వద్దులే, వంట చేస్తావా రా? నేను చెయ్య. నీకు నచ్చింది వేసుకో, నేను మాట్లాడు. నీకు నచ్చింది వేసుకో. శృతి డార్లింగ్. సరే నేను మాట్లాడినని చెప్పాను కదా, వేసుకో. ఒక నిమిషం ఆగుస్తా. అయితే ఇది వేసేసినాం కదా, వాటర్ వేయకుండా లెమన్ యాడ్ చేయాలన్నమాట. ఇది నేను కనుక్కున్న రెసిపీయా? నేను కనుక్కున్నా అంతే కదా, దానికి మించి తెలుగు వస్తలేదు నాకు. సరే అందులోంచి అది తీసేద్దాం. ఓకే చాలా. రాగు మాట్లాడు. అందులో పిక్కలు తీయలేదు, పిక్కలు కూడా వేసుకోవాలా? ఇదిగో ఇక్కడ పెట్టేసా, మ్యాజిక్ చేశారు. ఒకటి కూడా చేసేస్తున్నాను నేను. లేదు, నువ్వు మిక్సీకి కచ్చా పచ్చా ఉండాలా, మెత్తగా ఉండాలా? నీ మొఖంలా ఉండాలి, పేస్ట్ లాగా ఉండాలి. నీ ముఖం లాగా వద్దమ్మో, నన్ను అంత అందంగా చేయడం. నువ్వేం చేయంటే నేను ఏం చేయను. నేను జస్ట్ ఈ రోజు నేను మహారాణిని, నువ్వు నాకు వండి పెడుతున్నావు, వండు. ఏం పర్వాలేదు. పిల్లనే నువ్వా? ఎందుకే అంత వయ్యారంగా పారులాగా మిక్స్ చేస్తున్నావు దాన్ని? శృతి లాగా సింగారంగా చేయవే. కాదు, ప్రియాలా వయ్యారంగా చెయ్యి. ఇది అవ్వలేదా? సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చేయకూడదు కదా, లెమనే కదా మనం ఇందాక వేసుకుంది. అప్పుడప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు డైలాగులు మారుతాయి. అవునా? డైలాగులతో వాటర్ వేసుకుందాం. కొద్దిగానే వెయ్యి. చల్ 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 చాలే. కొన్ని వేస్తాను. కంగారు పెట్టి కావాలి, లూజ్ ఉండాలి కదే. కంగారు పెట్టి ఎక్కువ వేయించాలని చూస్తుంది చూడు. చాలా ఇంకేమంటావా? లూజ్ ఉండాలా? నాకు లూజ్ లేదు, నీకు లూజ్ లేదు. ఇందులో వాటర్ ఎంత వేయాలో చెప్పు. దానికి మాత్రం లూజ్ కావాలి కదా. ఎంత వేయాలో చెప్పు. చాలా అంతే, ఇంకేయాలి. నేను చెప్పా, వెళ్ళు. అయ్యే అసలే తొందర ఎక్కువ నీకు కదా, అందుకే ఒక పెళ్లి కూడా అవ్వట్లేదు. గట్టిగా అనకే, పాపం హట్ అవుతుంది. హట్ అయినా బిల్డింగ్ అయినా నిజమేగా అయింది కదా. ఇప్పుడు దీన్ని నువ్వు ఇందులో తీసి పెట్టేసుకో. నేను మళ్ళీ శృతి, నువ్వు నాకేం చేయంటే, నేను ఏం చెయ్యను కదా, చేయాల్సి వస్తుంది. నేను చెయ్య. ఏం కావాలో చెప్పు. సర్లే, నేను చేసేస్తా. ఎంత కష్టపడుతున్నారు. కొద్ది కర్డ్ తీసుకుంటున్నాం కదా. కొద్దిగేనా? పూర్తిగా వద్దా? చాలా. శృతి దాన్ని సతాయించకే. ఏ మనం వంట చేసినప్పుడు అది సతాయించదా? అది ఒకటే బై ఒకటేసింది అనుకో, మనమే బుక్. అయితే ఇప్పుడు మనం ఏమొచ్చినాయి? 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటాం. అది 3 టేబుల్ స్పూన్సా? కొలతలు ఇవ్వకున్నా మెజర్మెంట్ చేసుకుని వస్తావు మార్కెట్ కి వెళ్ళి. అందుకే నన్ను తెలుసుకోవే ముందు. 3 టేబుల్ స్పూన్స్ కరెక్ట్ తీసుకున్నా. కరెక్ట్ తీసుకున్నావా? అండ్ ఇందులో కొద్దిగా మనం శనగపిండి అంటే బేసన్ యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఎంత? కన్సిస్టెన్సీని బట్టి, కానీ కర్డ్ కంటే ఇది తక్కువే ఉండాలి. తక్కువ ఉండాలి అంతే. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ప్రియా ఎప్పుడు దీంతో వంట చేయించడం బెటర్. ఎందుకంటే కామ్ గా ఉండి వంట మాత్రమే చేస్తుంది. ఛాన్స్ దొరికితే మన మీద అంతే. పోలే, నెక్స్ట్ అండి చెప్పు, మర్చిపోతాం మళ్ళీ. చెప్పవే త్వరగా. అందుకే అంటారే, ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉంటే పంచాయతీ తప్ప ఇంకేముండదు. ఇంట్లోనే కాదు పాప, ఎక్కడున్నా అంతే. వంటంలో మరి రచ్చబండి అసలు. అవునా? అందుకే ప్రశాంతంగా బతుకుతాను. దాని తర్వాత కొద్దిగా ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా. కొద్దిగా అని చెప్పి మస్తు తీసుకున్నాలే, అందుకే జరుగు తీసుకుంటున్నా. మళ్ళీ వేసావు? వేసినా, ఇంకా నువ్వు అట్లా డౌట్లు అడగకు. ఇది కొద్దిగా ధనియా పౌడర్. ఇది వేసేస్తావా? శృతి, దాన్ని చాట్ మసాలా అంటారు, ధనియా పౌడర్ అంటారు. అదే చాట్ మసాలా, మర్చిపోయిన పేరు. పేర్లు తెలుసుకోవే, ఆల్రెడీ పేర్లు కూడా రాసి పెట్టాను. శృతి, నా పేరు పారు, నీ పేరు ప్రియా. చాలా. అది కాదు, వంటల పేర్లు తెలుసు. ఇది పుదీనా పన్నీర్ టిక్కా. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా కలుపుకోవాలి. బటర్ వద్దమ్మా, బంగారు తల్లి, లాస్ట్ లో వేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా పన్నీర్ కూడా కలుపుకుందాం. ఫస్ట్ ఇది కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేస్తావా? నేను వేస్తాను వేరే స్పూన్ తో. ఎందుకు పారు ఒక్కదానే కష్టపడతానంటావు? ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోనా? ముందు ఇది కలిపేసుకున్నాక వేసుకున్నా కలపది వద్దా? సరే నీ ఇష్టం. వద్దు, కాసేపు కలవని దాన్ని. మీరు ఏం కోరుకుంటే అదే చేస్తాను నేను. ఎందుకని మర్చిపోతాను. కొద్దిగా పేస్ట్ కూడా వేయి. ఎందుకు చేసాం ఇంతసేపు పేస్ట్? దద్ది మొహాల్లో నన్ను చూసుకుంటూ కూర్చున్నారు. ఈ పేస్ట్ ఎందుకు చేసామని డౌట్ రావట్లేదు. నేను ఏది చెప్తా అది ఊపేయడమేనా? తల మేకల్లాగా. నీకు తెలుసా లేదని టెస్ట్ చేస్తున్నాను. చెప్పవే సోది. ఎక్కొద్దు సోది. ఇది టాపిక్ తప్పించుకోవడానికి సోది అంటుంది అనమాట. తప్పించుకోవడానికి ఎక్కడ ముందుకెళ్ళాల్సి వస్తుందన్నా? దేనికి ముందు వెళ్ళాలి? ముందు అంటే టాపిక్ ముందుకి.
వంటలో కాదు. వంటలో ముందుకెలా చెప్తారు? త్వరగా అలా ముందుకు వెళ్ళి కూడా చేయొచ్చు కదా. సరే చెయ్యి, మర్చిపోతావే, చెయ్యి ముందు. వద్దులేమ్మా, అంత లోపల వెళ్ళి ఏంటది కుక్కలను పిచ్చెక్కుతుంది మీ గోల చూస్తుంటే. సో వర్షంలో చిక్కుకున్న కుక్క పిల్ల ఉందా చలితో వణుకుతున్నా? ఏం కావాలి చెప్పు. తవ్వ కావాలి. పారు ఏంటి ఇదా 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 అది తీసుకురా. అదే ఏది తేవాలో కూడా తెలియదు. నువ్వు చెప్పావు కదే ఏం తేవాలో. మళ్ళీ ఇదా 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 అంటుంది. ఓ మై గాడ్, త్వరగా ఓకే. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు ఇయ్య. అన్నీనా? మనకి ఎన్ని కావాలని వేసుకోవాలి అన్ని అంటే ఎట్లా? నీకు ఎన్ని కావాలండి? ఇంకొకటి అండి. ఎన్నేసాను? అవును పన్నీర్ తినక వద్దు వద్దు వద్దు. ఎక్కువైంది నీకు. ఇంకా క్యాప్సికమ్ వేయాలి. నీ ఫేవరెట్ బెల్ పెప్పర్స్ వేయొద్దా? అవి నీ ఫేవరెటా కాదా? అవును, పన్నీర్ అంటే మాకు ఇష్టం. తొందరగా పాడైపోద్ది నా డిష్. ఇది స్టవ్ ఆన్ చేయను అంతలోపు. ఇవే స్టవ్ మీద పడిపోతున్నారే, కొంచెం దూరంగా ఉండి చెయ్యి. అవునే, కొద్ది గ్యాప్ ఇవ్వండి. ఇది వేయనా? ఒకటేనా? అన్నీనా? నీకు పిచ్చి పట్టింది రాత్రి. వద్దే, నా పాటలు విని విని పిచ్చిదానిలో తయారైపోయారు. కరెక్ట్ గానే. నిజంగా నా జుట్టు కాలిపోద్ది. ఇక్కడ పెడితే అక్కడ ఏం కాలేదు. బారుందా నీ జుట్టు? సో వినండి, మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ కర్డ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం, పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాం. మరి అందులోనే ఇప్పుడు బెల్ పెప్పర్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవి బెల్ పెప్పర్స్ అని అంటారు, క్యాప్సికమ్ అని కూడా అంటారేమో. కూల్ గా చెప్పవే, మర్చిపోవు. నేను గుర్తు చేస్తాను. ఆల్రెడీ నాకు ఇది తెలుసు. ఎన్ని అన్ని వేసేనా? నీకు ఎన్ని కావాలంటే అన్ని కొన్ని వేసాలు. పాడైపోద్ది డిష్. శృతి వద్దులే, అయితే కష్టపడుతున్నావుగా. నువ్వు నా డిష్ పాడు చేయాలని ఫిక్స్ అయిపోయావా? లేదు, హెల్ప్ చేస్తున్నా. సరే అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? ఆ స్టిక్స్ తీసుకో. ఇవ్వే. అప్పుడే ఎందుకు ఇది ఆన్ చేసేసారు? సరే ఆపేస్తున్నా, ప్రాసెస్ టైం పట్టిలా. నేను ఏది చెప్తే అదే. సరే, అందులో కలర్ఫుల్ గా లేవు కదా, ఇవి కూడా వేసిద్దాం. వేసేవే. ఎందుకు అంత ప్రేమగా అడిగితే ఇంకా నేనేం చెప్పలేను. వేసే అన్ని వేసేస్తున్నా. తొక్క తోలు నీకేమీ లేవు. అవి కూడా వేసే. అన్ని వేసేసా. ఎంత కలర్. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. అన్ని మిక్స్ చేయి. నువ్వేం చేస్తావు? నేను వేరే పనులు చూసుకుంటాను, నువ్వు మిక్స్ చేయి. జాగ్రత్త, స్టిచ్ చేద్దామా? అమ్మో డాన్స్ చేసావు బాబా, మీరు మీ స్టెప్పులు. నేను ఎందుకు అలా అడుగుతున్నావు? వంట చేసేది ఇది కదా, అందుకు కాదు. ఇది వంట చేయడానికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఇక తేడాగా ఓవర్ సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నట్టు. వీళ్ళు మనకేమైనా వెనకాల ఏమైనా చేస్తున్నారేమో అన్నట్టు. ఎవరు లేరు కదా. సరే పారు, ఇప్పుడు ఇందులో నేను ఏదైనా మిక్స్ చేస్తే ఏంటి నీ పరిస్థితి? ఫస్ట్ నీకు తినిపిస్తాను. తిననుగా, నేను తిననుగా. నేను తినిపిస్తాను బంగారు తల్లి. పాడైందనుకో అప్పుడు డిష్ ఎందుకు పాడైతే చేసేదే పారు ఇక్కడ. అవును, స్టిక్స్ ఎందుకు చేసేటప్పుడు చెప్తా. ఇప్పుడు పిచ్చి పిచ్చి డౌట్లు వద్దు, ఎందుకంటే దానికి తెలియదు కదా. నాకు తెలుసు, నేనే కొనుక్కొచ్చాను. అది టూత్ పిక్ ని కొంచెం బ్రేక్ కావాలా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వెళ్ళి చదువుకొని వచ్చేస్తావా? we like to move it, we like to shake it. అమ్మయ్య, ఐఎమ్ హ్యాపీ. ఇంకా అయిపోయింది, చాలు. జస్ట్ అలా పక్కన పెడదామా? ఓకే. 5 minutes పక్కకు పెట్టాలి. కొద్దిగా ఒక 5 minutes పెట్టాలి. సరిపోద్దా? ఒక నిమిషం లిడ్ తీసుకొస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? కూరండేస్తా. ఇలా పెడదాం. బెటర్. 5 minutes అయిపోయింది కదా. అయిపోయింది కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. అస్సలు ఆగలేకపోతున్నాను నేను. ఏంటది, కరువు ప్రాంతంలో వెళ్ళి మీకు వాటర్ బాటిల్ పులిహార ఇస్తామన్నా కూడా ఇంత భయంకరంగా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇయ్యరు. రోజుకి తిండి తింటున్నావు, ఇడ్లీలు తింటున్నావు, అన్ని మెక్కుతున్నావు, అయినా కూడా అది కడుపా చెరువా? పారుని చూసి నేర్చుకోవే. అది ఎలా తింటది? బిందులు బిందులు కదా, డ్రమ్ములు తాగుతూ డ్రమ్ములే. కుండాలు వేసుకుంటూనే ఉంటది. ఎక్కడ తినిస్తున్నావే అలాగే నన్ను అసలు? అయ్యో, ఇది అలానే మేకలా పచ్చిగా తినేటట్టుంది. నేను చెప్తాను ఇడితే. మరి మీరు సోత పెడతారు, నేను పని కానికుండా. డోంట్ టచ్ మై కబాబ్. టిక్కా అది అంటే ఇది కబాబ్ స్టిక్ లా ఉంది కదా అని కబాబ్ అన్న. కబాబ్ స్టిక్లు సువ్వల్లా ఉంటాయి, స్టిక్కులు ఉండవు. నేను ఎప్పుడు తినలే. ఎప్పుడు నువ్వు రోడ్డు మీద పడి కబాబ్లు ఇంకేవేవో తినకుండానే నీకు పేరు తెలుసా? మళ్ళీ నా మీద పంచేద్దామని చూస్తున్నావు నువ్వు. అసలే పంచులు రాని అంత ఎందుకే. బటర్ వేసేస్తున్నాను చూడు, ఫ్రై చేయడానికి. వేస్తారు కదా బటర్. నీకు బాగా తెలుసుగా, మేము ఎవరో స్ప్రెడ్ చేస్తుంది బటర్ నీట్ గా.
వేడైపోయింది, పెట్టేస్తున్నా మరి ఫ్రైకి. ఏంటది తలకాయ? తలకాయ పెట్టేస్తా. నీ తలకాయ పెట్టు. పెడతాను అంది నువ్వు, మళ్ళీ నన్ను అంటావే. రోజులను కదా మనం ఇలా కలర్ఫుల్ గా వంట చేసి. స్టిక్ ఇరుగుద్దేమో ఇంకా. ఇది ఎవరో ఇంతాకే చెప్పాను, కంపల్సరీ నువ్వే. నేను కాదు, అసలు ఇది పెడతా, ఇది పెడతా. అది చాలా పెడుతుంది. అది పెడతా. ఎండ్కి పెట్టు తల్లి బంగారం. అవునా, ఇదిగో పెట్టయితే. ఇప్పుడు ఇప్పుడు అది గుర్తుందా లేదా దానికి అని టెస్ట్ చేస్తా. బాగా కవర్ చేసావు ప్లాస్టిక్ కవర్ తో. ఇంకోటి ఉంది పన్నీరు. ఫ్రిడ్జ్ లో పెట్టేసి నువ్వు తిను. సరే నేనే తింటా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఆపే ఇలా సర్వ్ చేసేసుకుందాం. అంతేనా? జాగ్రత్త, ఇవి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, కాలుతా ఉంటది. అండ్ ఈ పన్నీర్ స్టిక్స్ తీసేటప్పుడు ఎప్పుడైనా ఇలా తీయాలి. ఇలా అలా తీసామనుకో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా తీయాలి వీటిని. తిప్పిస్తున్నావా? ఇలాగా. సరే వెళ్ళొస్తాను మరి. రాకి ఇంకెళ్ళట్టే. చలో ఇంకా వెళ్ళేంది తెలుసా? సరే ఇదేంటి పనీర్ పుదీనా అది పన్నీర్ కదే చేసింది. నువ్వు తొందరపడిపోతావు. చెప్పు నువ్వు. పుదీనా పన్నీర్ టిక్కా రెడీ. Let's do కుమ్ముడు. రెడీ అయిపోయింది పన్నీర్ పుదీనా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది కదా, నచ్చేసిందా? ఎన్నో డిషులు కోరుకున్నావు, రాజుకి టిక్కా అన్నావు, టిక్కా చేసేసా. నిజమేనే, నేనేం కోరుకుంటే అదే చేసింది. అది నాకు వంటలు వచ్చాయి. అవును, వంట చేయి తర్మ అంటే ఇదే కావాలే. సూపర్. సో చూసారు కదండి మా ఫన్నీ అందరితో పాటు పారు చేసిన టేస్టీ ఫుడ్ ని. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు బాయ్.